23వ కీర్తన. ఈ కీర్తనలో ఉన్న అర్థం ఏంటంటే, దేవుడు తండ్రైన దేవుడు ఆయన ఎలా ఉంటారనంటే కాపరిగా ఉంటారన్నమాట. అవునా, ఆయన కాపరిగా ఉంటే ఏ ఒక్కటి కూడా ఏది కూడా తక్కువయ్యి ఉండదు. కీర్తన ఎవరు రాశారు అంటే అయిపోయింది దావీదు గారు రాశారండి. ఆయన ఎక్కడుండి కీర్తన రాశారు అంటే అరణ్య ప్రదేశంలో ఉండి రాశారు. ఆయన ఏం చేసేవారు అంటే గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరిగా ఉండి గొర్రెలు అరణ్య ప్రాంతానికి తోలుకెళ్ళినప్పుడు అక్కడ పచ్చిగా చోట ఆ అరణ్యంలో అంటే ఆ ప్రదేశం అంతా కూడా చాలా పచ్చగా బాగుంటుంది. అక్కడ ఉండి రాసిన కీర్తన ఈ కీర్తన. యావజీతం యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. అంటే ఆయన అక్కడ పడుకున్నారు అని అంటే ఆ ప్రాంతంలో అడవి ప్రాంతంలో పడుకోవడం అంటే ఎన్ని జంతువులు, క్రూరమైన జంతువులు ఎన్నెన్ని వస్తుంటాయి. అయినప్పటికీ కూడా ఆయన ఏది కూడా భయపడకుండా ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, శాంతికరమైన జన్మల యుద్ధను నడిపించుతున్నాడు, నా ప్రాణములకు ఆయన సేదతీర్చున్నాడు, తన నామను బట్టి నీతి మార్గంలో నడిపించున్నాడు, కాడంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకని భయపడనంటే నా కాపరి యెహోవా. అదే విషయం యోహాను గారు రాసిన సువార్తలోనే 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ కూడా ఎలా ఉన్నారని అంటే మంచి కాపరిగా ఉన్నారన్నమాట. గొర్రెలు మంచి కాపరి ఏం చేస్తారు, తమ గొర్రెల కోసం ప్రాణమునైనా పెడతారనమాట. మామూలుగా ఈ కాపలా పెట్టుకున్న వాళ్ళు ఏదన్నా జంతువు కానీ ఏదన్నా వచ్చినా కానీ వాళ్ళు ఉంటే ఉంటారు, లేకపోతే ఉండా కానీ ఏదన్నా ఒకటి ఎత్తుకెళ్ళిపోయినా కానీ ఇలా పోయింది అని చెప్తారు. కానీ ఇక్కడ దావీదు గారు ఏం చేశారంటే ఒక సందర్భంలోనే సింహం వచ్చి గొర్రెనే ఎత్తుకే నోటగరుచుకొని వెళ్ళిపోతుంటే దాని నోట్లో నుంచి దాంతో పోరాడి పిడిపిస్తారన్నమాట. అలాగే ఒకసారి ఎలుగుబంటి కూడా వచ్చి ఎత్తుకెళ్ళిపోయినప్పుడు దాని నోట్లో నుంచి కూడా కాపాడతారన్నమాట. ఇంత ధైర్యము ఇంత ఎలా వచ్చిందని అంటే ఇక్కడ చెప్తున్నారు, ఏ అపాయములకు నేను భయపడను. ఎందుకనంటే యెహోవా నా కాపరిగా ఉన్నారు, నేనెందుకు భయపడాలి అని చెబుతూ, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. దుడ్డు కర్ర అని అంటే ఏంటిదంటే యేసుప్రభు చేతిలో కర్ర. అదే దానికి ఆ కర్ర దేనికి ఉపయోగిస్తారంటే దుడ్డు కర్ర అనేది గొర్రె పిల్లలకు ఉపయోగిస్తారన్నమాట. అవి గొర్రెలు మాట వినకపోతే దాన్ని పెట్టి ఒక్కడేస్తారు, కాలుకి దెబ్బగాని తగిలితే మళ్ళీ దాన్నే తీసుకొని వేసుకుంటారు, దానికి కట్టి దానికి ఉపయోగిస్తారనమాట ఈ కర్ర. అదే చెబుతున్నారు, నా శత్రువుని ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు, నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పోర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేములు నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదాను. అంటే ఆయన బ్రతుకు దినములన్నీ ఎలా ఉంటాయి అని అంటే కృపాక్షేమములుగా ఉంటాయి. ఎప్పుడుంటాయి కృపాక్షేమములుగా అని చెప్తున్నారంటే యెహోవా నాకు కాపరిగా ఉన్నప్పుడు. తర్వాత చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేది. అంటే నేను చిరకాలం కూడా ఎక్కడ ఉంటానంటే దేవుని మందిరంలో ఉంటానని దావీదు గారు చెబుతూ ఉన్నారు. ఆయన కాపరిగా ఉన్నప్పుడు మనకి ఏ ఒక్కటి కూడా తక్కువ ఉండదు. 34వ కీర్తనలోనే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు చుట్టూ ఆయన దూత కావిలుగా ఉంటుందన్నమాట. సింహపు పిల్లలు ఆకలి కొనను కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ ఒక్క మేలు కూడా కొదువయ్యి ఉండదంట. అన్నీ కూడా ఎలా ఉంటాయంటే సమృద్ధిగా దేవుడు దయచేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ కూడా ఆయన ప్రేమించి లోకానికి వచ్చి మన కోసం తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా మాట్లాడించిన తండ్రి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ